అందరికి నమస్తే. విషయం ఏందంటే, మన జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా! అరవ శ్రీధర్, కోడూరు ఎమ్మెల్యే. సో, ఆ అరవ శ్రీధర్ గారి రాసలీలలు అని ఈ మధ్యలో కొత్తగా ట్రెండింగ్‌లో నడుస్తుందన్నమాట స్టోరీ. సో, అసలు ఈ విషయం పైన నేను మాట్లాడొద్దనుకున్నా. కాకపోతే నిన్న ఆ బాధితురాలు ప్రెస్ మీట్ చూసినాక, ఆ తర్వాత ఇంకొన్ని స్టోరీస్ చూసినాక మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. సో, నిన్న ప్రెస్ మీట్‌ల కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది రిపోర్టర్లు అడగకుండా ఫస్టు మీరే ఐ లవ్ యూ అని మెసేజ్ చేశారు కదని ఆమెను అడుగుతున్నారు. ఇంకొంతమంది మీరు 5 సార్లు అబార్షన్ చేపించుకున్నారు కదా! 5 సార్ల వరకు ఎలా ఒప్పుకున్నారు? మీకు తెలియదా అని అడుగుతున్నారు. సో, సరే ఈ అమ్మాయే మెసేజ్ చేసింది ఫస్టు. ఈమెనే ఐ లవ్ యూ చెప్పింది. అన్నిటికి ఈమెనే ఒప్పుకున్నది మరి. ఆయన ఎమ్మెల్యే కదా! ఆయన నార్మల్ క్యాండిడేట్ కాదు కదా! ఆ కోడూరుకి రిప్రజెంటేటివ్ కదా ఎమ్మెల్యే. మినిమమ్ బేసిక్ నా సెన్స్ ఉంటదా ఎమ్మెల్యే గారికి? ఈమెనే మెసేజ్ చేసింది. ఈమెనే ఐ లవ్ యూ చెప్పింది. అన్నీ ఈమెనే చేసింది. మరి ఎమ్మెల్యే గారు ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కాదు. ఆమె స్టార్టింగ్‌లో మెసేజ్ చేసినప్పుడు ఆమెని బ్లాక్ చేయాలి కదా! ఆమె పైన కంప్లెయింట్ చేయాలి కదా! మరి ఇంత నాన్‌సెన్స్‌గా అడుగుతున్నారు అసలు క్వెషన్స్‌ని. ఐ లవ్ యూ అని మీరు మెసేజ్ చేశారా లేదా? మీరెలా 5 సార్లు అబార్షన్ చేపించుకుంటారు? అవునండి. ఒక మొగాడు ఒక లేడీకి భరోసా ఇచ్చినాక నేను నేను పెళ్లి చేసుకుంటా అని భరోసా ఇచ్చినాక ఆమె కోసం చేసింది కావచ్చు. ఆయన మళ్ళా నార్మల్ క్యాండిడేట్ కూడా కాదు కదా! ఎమ్మెల్యే కదా! అతను భరోసా ఇచ్చినాక ఆ అమ్మాయి 5 సార్లు ఒప్పుకున్నది కావచ్చు అబార్షన్ కోసం. కొంచెం అడిగేటప్పుడు మీరే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? ఇది నాకు అర్థం కాదు. అదేదో తర్వాత తెలుస్తారు కదా! పోలీసులు తెలుస్తారు కదా! మరీ ఇంత నాన్‌సెన్స్‌గా క్వెషన్‌లు అడగడం అసలు. మీరు ఐ లవ్ యూ చెప్పారా లేదా? ఐ లవ్ యూ చెప్పారా లేదా? చెప్పింది. ఐ లవ్ యూ చెప్పింది. మరి ఐ లవ్ యూ ఈమె చెప్పినప్పుడు ఆయన ఐ హేట్ యూ చెప్పాలా? లేకపోతే బ్లాక్ చేయాలా? లేకపోతే కంప్లెయింట్ చేయాలి? ఆయన ఎందుకు వీడియో కాల్ మాట్లాడడం అవన్నీ చేయడం? ఆయన ఎమ్మెల్యేనా? లేకపోతే గల్లీలో తిరిగే రౌడీయా? బేసిక్ సెన్స్ లేదు కొంతమందికి.